డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సోరారంలో సోదాలు కొనసాగుతున్నాయి. సిఆర్పీఎఫ్ బలగాల మధ్య సోదాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించి తెలంగాణ, కర్ణాటక, నెల్లూరు, చెన్నైల్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు, ఏకకాలంలో 30 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో భాగస్వామ్యం ఉన్నందునే తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రంజిత్ రెడ్డితో పాటు డిఎస్ఆర్ ఎండి సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డిల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా డిఎస్ఆర్ గ్రూప్తో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి భారీ ఎత్తున వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పన్నుల చెల్లింపులపై ప్రధానంగా దృష్టి సారించిన అధికారులు రంజిత్ రెడ్డికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను కూడా పరిశీలిస్తున్నారు.